దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. హాయ్ అండి. హాయ్. ఇప్పుడు చిరంజీవి గారు అలాగే చిన్మయి ఇష్యూ అయితే నడుస్తుంది కదా. సో చిరంజీవి గారు ఇండస్ట్రీ అనేది ఒక అద్దం లాంటిదని చెప్పి చిరంజీవి గారు అంటున్నారు. చిన్మయి గారు అసలు కాస్టింగ్ కోచ్ లేనిది అవకాశాలే లేవు ఇండస్ట్రీలో అని చిన్మయి గారు అంటున్నారు. మరి మీరేమంటారు? చిన్మయి గారు అన్న మాట రాంగ్. కాస్టింగ్ కౌచ్ లేనిదే అవకాశాలు లేవనేది చాలా రాంగ్. చాలామంది బంగారంగా వర్క్ చేసుకుంటున్నారు ఇండస్ట్రీలోకి వెళ్ళి, ఇలాంటి కాస్టింగ్ కౌచ్ లేకుండానే. ఈ మధ్య కాలంలో అయితే అది చాలా వరకు అంతరించిపోయింది. ఒకప్పుడు అంటారా ఏమో నాకు తెలియదు, నేను చూడలేదు, విన్నాను. జస్ట్ చెవులో విన్నది ప్రతి నిజం కాదు. అర్థమవుతుందా? అప్పుడు వేరు, బట్ ఇప్పుడు వేరు. అర్థమవుతుందా? కాకపోతే ఒకటి చెప్తా, చిన్మయ్య గారు ఎందుకు రియాక్ట్ అయ్యారో నాకు తెలియదు, కానీ మీరు ఎందుకు రియాక్ట్ అవుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ప్రతిదానికి మీడియా వాళ్ళకి ఇదే పనా? చెప్పండి. చిరంజీవి గారు అన్న దాని గురించి మీరు మాట్లాడితే ఒక పద్ధతి అండి. ఆమె రియాక్ట్ అయిందని చెప్పి మీరే లేపి దాని గురించి నన్ను అడిగి నేను మళ్ళీ మాట్లాడేసి ఆమెను ఇంకా లేపి ఎక్కడికి టాప్ పొజిషన్ ఆమెను పెట్టేస్తుంది ఎవరు? మనం కదండి. ఇప్పుడు మనం రియాక్ట్ అవ్వకుండా ఉండి మీరు రియాక్ట్ అవ్వకుండా ఉంటాం ఆమె విషయాల గురించి. ఇంకోసారి రెండు ట్వీట్లు చేస్తుంది, నోరు మూసుకొని ఉంటుంది. అంటే ఈ మధ్యకాలంలో చూసుకున్నట్టయితే చిన్మయి గారు ప్రతి ఒక్క దాంట్లో కాంట్రవర్సీలో కనిపిస్తూ ఉన్నారు కదా, ఎందుకని అంటారు మరి? ఆమెకి రియాక్ట్ అవ్వడం ఇష్టం, ఓకేనా, తప్పు కాదు. కాకపోతే ఎవరో రియాక్ట్ అయిన తర్వాత ఆమె రియాక్ట్ అవుతుంది, అది బాధ. ఇప్పుడు మన శివాజీ గారు రియాక్ట్ అయినంత వరకు ఆమె గుర్తు రాలేదా అంటే దీని గురించి నేను బయట మాట్లాడాలి చేయాలని? లేకపోతే ఇప్పుడు చిరంజీవి గారు మాట్లాడేదాకా ఈ కాస్టింగ్ కౌచ్ గురించి ఆమెకి తెలీదా? తెలుసు కదా. తెలిసినప్పుడు ఆమె ఇది ప్రాబ్లం ఉంది సినిమా ఇండస్ట్రీలో అని ఆమె రేస్ చేస్తుండొచ్చు కదా. అర్థమవుతుందా? ఎవరైనా మాట్లాడినప్పుడు ఎందుకు రియాక్ట్ అవుతుంది, అది నాకు నచ్చట్లేదు చిన్మయి గారిలో. చిన్మయి గారు నేను ఒకటే చెప్తున్నాను, మీకు ప్రాబ్లమ్స్ తెలుసు, మీరు చాలా పెద్ద వ్యక్తి, చాలా తెలివైన వ్యక్తి. అలాంటప్పుడు పెద్ద పెద్ద వాళ్ళతో మీకెందుకు? అదేదో మీరే ఆ ప్రాబ్లమ్ని క్రియేట్ చేసేసి చెప్పేసి ఉండొచ్చు కదా బయటకి. సో ఇలా కాస్టింగ్ కౌచ్ ఉంది, ఇంకా ఇట్లానే ఉంది, లేకపోతే శివాజీ గారు అన్న మాట్లాడేవి లేడీస్ డ్రెస్ గురించి, దాని గురించి కూడా మీరే లేపేసి మీరే మాట్లాడాల్సింది. రియాక్ట్ అవ్వడం తప్పు కాదు, అర్థమవుతున్నా? రియాక్ట్ అవ్వడం తప్పు కాదు, కానీ మీరు ఒక మెసేజ్ అలా పెట్టి వెళ్ళిపోతారు, దాని గురించి మళ్ళీ పట్టించుకోరు. ఇంకెంతమంది రియాక్ట్ అవ్వని ఏమి, ఇంకా లైట్ ఏమి, అర్థమవుతుందా? ఒక నిప్ప రాజేసి వెళ్ళిపోద్ది, ఇంకా లైట్ ఏమి. ఈమెను చూసి ఇంకొంతమంది ఏమవుతున్నారు తెలుసా? కొంతమంది పేర్లు వద్దులేండి, మళ్ళీ కేసులు అంటారు. కేసు మనం ఏం మాట్లాడేమని కేసులు పెడుతున్నారండి బాబు. నేను అసలు పర్సనల్గా కూడా అటాక్ చేయను నేను, ఎందుకంటే నేను ఒక అమ్మాయినే. పర్సనల్గా అటాక్ చేస్తే బాగోదు, వరస్ట్గా ఉంటుంది. అది మనకు తెలీదా? మనకు ఆ సెన్స్ ఉంది, అర్థం అవుతుంది. జస్ట్ మనం ఒక రివ్యూ ఇస్తాం, ఆ రివ్యూ ఇచ్చింది ఆ మీద కేసు. ఏం చేయడానికి కేసు? మీకు ఎలాగ రియాక్ట్ అయ్యే హక్కులు ఉన్నాయో మాకు కూడా హక్కులు ఉన్నాయి, అర్థమవుతుందా? దాన్ని మీరు ఎలా మాట్లాడతారు? అలా చాలా రాంగ్ కదా. సో ఇంకో విషయం, చిరంజీవి గారి దగ్గరకు వస్తే ఆయన మిర్రర్ అనే ఎగ్జాంపుల్ తీసుకొని ఒక మెట్టు ఎక్కేశాడు నా విషయంలో. ఎందుకంటే నేను ఇప్పుడు ఎంత జడ్డితనంలాగుంటున్నాను, మిర్రర్లో అదే జడ్డితత్వం చూపిస్తుంది. నేను మంచిగా రెడీ అయితే మంచిగా చూపిస్తుంది. సో అక్కడ ఏం చెప్పారు, అక్కడ కాస్టింగ్ కౌచ్ విషయంలో కూడా ఒక సినిమాకి మీరు వెళ్ళి అక్కడ దాంట్లో యాక్ట్ చేయాలన్నప్పుడు మీ ఇష్టం కదా, వాళ్ళు ఆఫర్ చేసినప్పుడు వెళ్ళాలొద్దని మీ ఇష్టం కదా. మీరు ఎందుకు వెళ్తున్నారు? దాన్ని మీరు ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు? మీరు ఎంకరేజ్ చేయడం వల్లే కదా ఇంకో 10 మంది వచ్చినప్పుడు కూడా ఈమెలాగే ఇంకో 10 మంది కూడా మనకి ఇస్తారు అని అనుకుంటారు. అది రాంగా కాదా? మీరు రిజెక్ట్ చేస్తే, మీలాగే వచ్చిన ప్రతి ఒక్కరు రిజెక్ట్ చేస్తే కాస్టింగ్ కౌచ్ అనేది అంతరించిపోతుంది, కానీ ముందుకు వెళ్ళదు కదా. సార్ దాన్ని ఎవడు ఎంకరేజ్ చేస్తున్నాడు? మనమే కదా. చిరంజీవి గారు చెప్పింది ఏంటి? మీరు స్ట్రిక్ట్గా ఉంటే జరగవు కదా అన్నారు కదా. ఆయన చెప్పింది మంచిగా, కానీ చెడు ఎక్కడ ఉంది అక్కడ? చెప్పండి, ఎక్కడ చెడు? నాకైతే కనిపించలేదు. సో ఆయన ఏం చెప్పాలనుకున్నాడు ప్రజలకి, అంటే లైక్ ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళకి ఏం చెప్పాలనుకున్నా? అమ్మ మీరు స్ట్రిక్ట్గా ఉండండి అమ్మా, మీరు రిజెక్ట్ చేయండి, అవసరం వీళ్ళది, సినిమా ఇండస్ట్రీ వాళ్ళది అవసరం అయినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు సచ్చినట్టు తీసుకుంటారు. కాస్టింగ్ వచ్చి ఏం అవసరం లేదు ఇంకా వాళ్ళకి. మీరు కానీ అందరూ రిజెక్ట్ చేసుకుంటే వెళ్ళిపోతే దీన్ని వాళ్ళకి అమ్మాయిలు అవసరమే కదా, హీరోయిన్గా అయినా అమ్మగా అయినా ఏ కేటగిరీ అయినా అవసరమే కదా. సచ్చినట్టు తీసుకుంటారు, లేదా రిజెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతే నోరు మూసుకొని ఇలాంటివి ఏం జరగకుండా తీసుకుంటారు కదా. అదే ఆయన చెప్పడానికి ట్రై చేశారు, మీరు స్ట్రిక్ట్గా ఉండండి. మిర్రర్ ఎగ్జాంపుల్ కూడా అదేను, అది చెప్పడానికి ట్రై చేస్తే చిన్మయి గారు వచ్చేసి మీకు తెలుసా ఇలా జరుగుతున్నాయి, మీకు దాకా రాకపోతే అన్నట్టు ట్వీట్ చేయడం కరెక్ట్ కాదు. చిన్మయి గారు దీని గురించి ఎలా పోరాడాలి, ఎవరెవరు జరుగుతున్నాయో ఇప్పుడు నేను ఎలా అయితే మాట్లాడుతాను అలానే అవి మాట్లాడితే బాగుండేది. సార్ మీరు చెప్పింది నిజమే, కాదనట్లేదు. అమ్మాయిలు మీరు కూడా కరెక్ట్గా ఉండండి, మీరు అలా చేయొద్దు, మీరు అలా ఇవ్వద్దు, మీ దగ్గర టాలెంట్ ఉన్నప్పుడు ఎవడు ఏదో అడగంగానే మీరు ఎందుకు ఇస్తున్నారు అని చిన్మయి గారు రియాక్ట్ అయ్యంటే చాలా బాగుండేది. ఈమె అట్లా రియాక్ట్ అవుతుంది, ఎప్పుడు చూసినా యాంటీకి రియాక్ట్ అవుతుంది. ఎందుకు రియాక్ట్ అవుతుందో నాకు అర్థం కాదు. ఎవరు తప్పు చేస్తున్నారో దాన్ని ఎవరు ఎంకరేజ్ చేస్తున్నారో వాళ్ళని ఈమె కామ్ చేయాలని చూడట్లేదు, రియాక్ట్ అయిన వాళ్ళని కామ్ చేయాలని చూస్తున్నారు. అది రాంగ్, అర్థమవుతుందా? ఒక తప్పుని మనం ఎంకరేజ్ చేస్తూ పోతే ఎవరిది తప్పది? మందే కదా. అది చిరంజీవి గారు అది చెప్పారు. చిన్మయి గారు ప్లీజ్ రియాక్ట్ అయ్యేటప్పుడు ఎలా రియాక్ట్ అవుతున్నాం, ఏ వేలో రియాక్ట్ అవుతున్నాం, ఏ విధంగా రియాక్ట్ అయితే బాగుంటుంది, దీన్ని ఎలా అంతరించాలని చూడాలని తప్ప చిన్మయి గారు ఎలా పెంచాలని చూస్తుంది. అదవుతున్నా అది తప్పు. అలా అని చెప్పేసి ఇప్పుడు కొంతమంది అంటారేమో మరి మాకు యాక్టింగ్ చేయాలని చాలా ఇంట్రెస్ట్ అండి, మాకు అది లేకపోతే మేము చచ్చిపోతాం. చాలా తప్పు, ఓకేనా? ఆడపిల్లలకి కొన్ని ఉంటాయి,
ఓకేనా. ఏంటి మనసు ఒక ఇది దానికంటే ఇంపార్టెంట్ కాదండి. దాన్ని చంపుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు ఏ యాక్టింగ్ అయినా. దట్టు ఇప్పుడున్న జనరేషన్లో అయితే సోషల్ మీడియా అంత సపోర్టింగ్ ఉంది. నిజం చెప్పండి మీ అందరికీ. ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, యూట్యూబ్ ఏదైనా సరే ఒక దగ్గర డ్యాన్స్ వేస్తే వైరల్, ఒకరెవరు వెనక నుంచి మ్యూజిక్ పాడుతూ వాళ్ళు పడే కష్టం వాళ్ళదే కాదనంటే తప్పలేదు. వాళ్ళు కూడా ఫేమస్. వాళ్ళ మీద ఎవరైనా టచ్ చేయగలుగుతారా? వాళ్ళు ఎవరి మీద చేయగలుగుతారా? కాస్టింగ్ వచ్చి వాళ్ళ మీద ఉంటుందా? ఉండదు కదా. సో మీ టాలెంట్ అలా నిరూపించుకొని జనాలు ఎంకరేజ్ చేసే విధానంలోనే ఉన్నారండి. ఎవ్వరు ఎక్కడ డిస్కరేజ్ చేయట్లేదు. పోసలు ఆమె కళ్ళు బాగున్నాయని ఆమెను హీరోయిన్ చేస్తారు. ఈరోజు మీరు ఏమన్నా అందులో ఏం టాలెంట్ ఉందో నాకు తెలీదు. ఏముంటుంది, ఏదో డైలాగ్ ఉంటుంది, భయ్యా బచ్చే బచ్చే అనగానే ఎట్లా చేస్తారండి మీరు? ఫేమస్ టాలెంట్ ఉన్న వాళ్ళు చేయండి, చాలామంది ఉన్నారు వాళ్ళు చేస్తుండని. అలాంటి వాళ్ళకి మీరు ఫేమస్ చేస్తే ఇలాంటి కాస్టింగ్ కౌచ్లు తగ్గుతాయి. జనాల్లో కూడా ఉంది ఇది కదా. సో మన సైడ్ నుంచి మనం మార్పు తీసుకురావాలి కానీ అందరిని బ్లేమ్ చేయొద్దు. సో దాట్స్ ఇట్. అంటే ఇండస్ట్రీలో చాలా మంది సర్వైవ్ అవుతున్నారు అంటే అది ఇప్పుడు హీరోయిన్స్ అవ్వచ్చు, లేదంటే ఆర్టిస్టులు అవ్వచ్చు, ఈ కమిట్మెంట్ వల్లనే అవకాశాలు ఇవన్నీ. చాలామంది వితౌట్ కమిట్మెంట్ కూడా ఉన్నారండి. అది చాలా రాంగ్ ఆ మాట. అర్థమవుతుంది. లైక్ మొన్న రీసెంట్గా నిధి అగర్వాల్ గారు, పూజ గారు, హైబా పటేల్ గారు, వీళ్ళెవరో సేమ్ మీడియా వాళ్ళు అడిగారు, మీకు ఏదో ఇస్తేనే ఇట్లా ఛాన్స్ వస్తుంది అందుకని మీరు లేరా ఎవరినో అడిగారు. హీరోయిన్ భలే ఆన్సర్ ఇచ్చింది. మీరు చూసారని ఇచ్చింది. అర్థమవుతున్నా. అలాగ ఇచ్చేవాళ్ళు ఉండాలి మన వాళ్ళల్లో. అర్థం ప్రతి ఒక్కరు తప్పు చేయట్లేదు, ప్రతి ఒక్కరు ఎవ్వరికి ఇవ్వట్లేదు కమిట్మెంట్లు. అలా రాంగ్గా చేయొద్దు. అర్థమవుతున్నా. వాళ్ళకంటూ కూడా ఒక వాల్యూ, ఒక ఎథిక్స్ అనేవి ఉంటాయి. వాటిని మీరు తగ్గించొద్దు. అర్థమవుతున్నా. ఎవరు ఎలాగెళ్ళారో మీకు తెలుసా? ఒక హీరో పక్కన హీరోయిన్ చేయగానే నువ్వు వాడు చేసావని నువ్వు వేధించుంటాలని చాలా రాంగ్. అలా బయట వాళ్ళు ప్రజలు మాట్లాడకూడదు, ఇండస్ట్రీ వాళ్ళు మాట్లాడకూడదు, ఎవరు మాట్లాడకూడదు. వాళ్ళ టాలెంట్ బట్టి కూడా ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అర్థమవుతా. మొన్న మనశంకర్ వరప్రసాద్ సినిమాలో ముందు కదా ఆమె పేరు టక్కుమని గుర్తు రావట్లేదు, ఫారిన్లో ఉంటుంది, తను వచ్చింది అంటే దాన్ని ఇప్పుడు ఏ కాస్టింగ్ కోచ్ని ఎదుర్కొంది? లేదు కదా. ఫేమస్ అయ్యింది, వచ్చింది, వాళ్ళే అప్రోచ్ అయ్యింటారు ఆమెని. అవునా? అప్రోచ్ అయ్యి చేసుకుంది. అక్కడ ఏ కాస్టింగ్ కోచ్ నడిచింది? సో టాలెంట్ ఉన్నప్పుడు మీరు ఫేమస్ అయ్యి మీకు ఒక ఐడెంటిటీ తెచ్చుకొని మీరు వెళ్తే ఏ మ్యాచ్ గాడు ఏం చేయలేడు మిమ్మల్ని. అర్థమవుతుందా? సో నేను చెప్పాలనుకుంది అది. చిరంజీవి గారు అన్న మాటలో రాంగ్ లేదు. చిన్మయ్య గారు రియాక్ట్ అవ్వాల్సిన విధానం ఇది కాదు. మేబీ చిన్మయ్య గారు రియాక్ట్ అవ్వాల్సిన విధం ఏందిరా అంటే ఫైనల్గా ఏం చెప్తానంటే, సిస్టర్ మీరు రియాక్ట్ అయ్యేటప్పుడు అమ్మాయిలకి చెప్పండి, మీరు స్ట్రిక్ట్గా ఉండండి, మీరు అలా చేయొద్దు, వాళ్ళు అడిగారని మీరు చేయొద్దు. ఇలా ఉంటే చాలా బాగుంటుంది నా ఫీలింగ్. అలా రియాక్ట్ అయితే బాగుంటుందని నా ఫీలింగ్. ఇప్పుడు చిరంజీవి గారిది అలాగే చిన్మయ్య గారిది ఇష్యూ అయితే నడుస్తుంది కదా. ఇప్పుడు ఇండస్ట్రీ అంటే అర్థం లాంటి అని చెప్పి చిరంజీవి గారు అంటున్నారు. చిన్మయ్య గారు కాస్టింగ్ కౌచ్ లేనిదే అసలు ఇండస్ట్రీనే కాదు, మొత్తం కమిట్మెంట్లు అవే నడుస్తాయి అని చెప్పి అంటున్నారు. సో దీనికి మీరు ఎలా స్పందిస్తారంటారు? అట్లేం కాదు, కమిట్మెంట్లు అనే అన్ని చోట్ల ఏముండవు. చిరంజీవి గారు ఇండస్ట్రీ గురించి పాజిటివ్గా మాట్లాడిండు. అద్దం లాంటిది అనడం అది కరెక్టే కదా. చిన్మయ్య గారు అట్లా కామెంట్ చేయడం ఒకవేళ నెగిటివ్ ఉంది, ఒకవేళ పాజిటివ్ ఉంది. ఓకే, ఒకవేళ నెగిటివ్ ఉంది, ఒకవేళ పాజిటివ్ ఉంది. అది మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది అట్లా అన్నమాట. అంటే ఇప్పుడు అవకాశం కావాలి అంటే, ఇప్పుడు ఇండస్ట్రీలోకి రావాలి అంటే, అవకాశం కావాలి అంటే ఖచ్చితంగా కమిట్మెంట్ ఉంది అని చెప్పి చాలా మంది అంటూనే ఉన్నారు కదా, మనం వింటూనే ఉన్నాం కదా. అంటారు అంటే ఇప్పుడు అన్ని వాళ్ళు అందరు ప్రూఫ్స్ తెచ్చేమన్నా ఇది చేస్తున్నారా? అది కాదు కదా. ఇప్పుడు నేను బి అంటా, నేను కూడా చిరంజీవి అంట అయిపోతానా? కాను కదా. దానికోసం చాలా కష్టపడాలా, యాక్టింగ్ నేర్చుకోవాలా, ఇంకా దానికోసం అన్నీ తిరగాల. ఓకే అన్నీ తిరగాల, మంచి నేర్చుకోవాలా, నలుగురితో పరిచయాలు పెంచుకోవాలా. ఇండస్ట్రీలో కొన్ని సంవత్సరాలు ఉంటే కానీ మనకు అవకాశాలు అనేవి రావు. అది కూడా టాలెంట్ అనేది పక్కా ఉండాలా. కమిట్మెంట్ ఇవన్నీ ఉంటే ఇప్పుడు చాలామంది లేడీస్ బయటనే ఉన్నారు కదా, అందరికీ వచ్చేది కదా ఇండస్ట్రీలో, అందరు లేడీసే ఉండేది కమిట్మెంట్ ఇస్తే. అంటే ఇప్పుడు ఇండస్ట్రీలోకి ఎవరు వచ్చినా అంటే ఇప్పుడు హీరోయిన్స్ కూడా ఒక ఛాన్స్ కావాలి అంటే అడుగుతున్నారు కమిట్మెంట్ అని అంటున్నారు. దానికి మీరేమంటారు? హీరోయిన్స్ అట్లేం లేదు, అది క్యారెక్టర్ని బట్టి ఉంటుందండి. అట్లా ఏం కమిట్మెంట్లు ఏం అడగరు, మన టాలెంట్ని బట్టి ఉంటుంది. కొంతమంది లేడీస్ ఉంటారులే కానీ వాళ్ళ గురించి మనకు అవసరం లేదు. కొందరు లేడీస్ ఫేమ్ లేకపోయేసరికి ఏదో కాంట్రవర్సీ మ్యాటర్ తీసుకొచ్చి ముందు పెట్టి ఫేమ్ కావాలని చెప్పేసి కాంట్రవర్సీ చెప్తారు. అంటే అనసూయ కానీ చిన్మయ్య కానీ ఇలాంటి వాళ్ళ గురించి మీరు ఏమంటారు? మనకైతే అంత ఎక్కువగా చిన్మయ్య గారు కాంట్రవర్సీలోనే కనిపిస్తున్నారు. ఎందుకంటారు మరి? ఆ వేలో మైండ్ సెట్ అట్లుంది.
అది నెగిటివ్ అనుకోవచ్చు, పాజిటివ్ అనుకోవచ్చు, మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది అనమాట. For more updates, please subscribe Dutta Media.